నేడు గద్దెపైకి సారలమ్మ తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు సారలమ్మ రాకతో మొదలవున్న మేడారం మహాజాతర పటిగిద్దరాజు గోవిందరాజు కూడా నేటి రాత్రి గద్దెలపైకి ఇప్పటికే జనసందరంగా మేడారం దారులన్నీ అవైపే జాతర మూడో రోజు 23న మేడారానికి రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం నిజంగా కూడా గ్రేట్గా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్తే ఆ జాతర యొక్క ప్రశస్తి జాతర యొక్క చరిత్ర ప్రజలకు ఇంకా బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1.5 కోటి పైగా ప్రజలు ఆ జాతరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. వనదేవతల్లో ఒకరైన సారలమ్మ బుధారం మేడారం గద్దె మీదకి రానుంది. పటిగిద్దరాజు గోవిందరాజు కూడా గద్దె మీదకి వస్తారు. సారలమ్మ మేడారానికి వేయించడంతో 4 రోజుల మహాజాతరకు తెరలేవనుంది. ఈ మేరకు బుధారం తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలవుతాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి ఆలకి ముగ్గులతో అలంకరిస్తారు. ప్రధాన పూజారి అయిన కాకసారయ్య పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మ సారయ్య రూపంలోనూ ఆలయం నుంచి గద్దెలవైపు పూజలు తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ ధైర్యానికి వీరత్వానికి త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయులతో సారలమ్మ యుద్ధం సాగించిన తీరును వీరమరణం ద్వారా ఆమె త్యాగాన్ని భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు. తల్లిని మొక్కితే సంతానం ప్రాప్తిస్తుందని రుగ్మతలు పోతాయని భక్తుల విశ్వాసం. ఫలితంగా మేడారానికి సాగుతున్న సమయంలో సారలమ్మ కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని సమస్యలు తీరాలని తడిబట్టలతో భక్తులు వరం పడతారు. సారలమ్మ వీధిలోకి రాగానే పూజారులు పీటలు వేసి కాళ్ళు కడిగి మంగళహారతులు ఇచ్చి తల్లిని సాగనంపుతారు. సారలమ్మ కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు జంపనను పలకరిస్తూ జంపనవాగును దాటి సాయంత్రానికి గద్దెకు చేరుకుంటుంది. అలాగే మహబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొల్లి నుంచి సమ్మక్క భర్త పటిగిద్దరాజును, ఏటూరునగర్ మండలం కొండాయి నుంచి పటిగిద్దరాజు తమ్ముడు గోవిందరాజు పడిగ రూపాల్లో రాత్రి 8 గంటలకు గద్దెపైకి తీసుకొస్తారు. 22న అంటే గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేరుస్తారు. ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 24న సాయంత్రం వనదేవతలు తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతారు. కాగా ఈసారి జాతరకు 1.3 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 105 కోట్ల నిధులు కేటాయించింది. తాత్కాలికంగా 5,600 మరుగుదొడ్లు నిర్మించారు. 200 దాకా ఉన్న శాశ్వత మరుగుదొడ్లకు మరమ్మతులు చేశారు. మేడారం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్ తదితర చోట్ల 354 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ను ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొన్నం, కొండా సురేఖ, పొంగులేటి పర్యవేక్షిస్తున్నారు. జాతర మూడో రోజు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి వస్తున్నారు. మేడారానికి ఎలా వెళ్ళాలి ఏంటి అంటూ చూస్తా ఉన్నాం కదా. నిజంగా కూడా ఇది ఒక ఆదివాసీ జాతరగా ఈరోజు పేద ప్రజల జాతరగా ఈరోజు మేడారంకి చాలా పెద్ద ఎత్తున ఒక చరిత్ర ఉంది. ఈరోజు బ్రాహ్మణులు కానీ పూజారులు కానీ అక్కడ ఎవరు కూడా పూజ చేయరు. కానీ ఆ జాతరకు కోట్లాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ఛత్తీస్గఢ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ చాలా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఎడ్ల బండ్లు కట్టుకొని 10 రోజుల ముందే మేడారానికి వెళ్ళి గుడారాలు వేసుకొని అక్కడ 10 రోజుల పాటు ఈ జాతర కోసం వచ్చి తమ కుటుంబ సమేతంగా నిత్యం పూజలతోటి ఈరోజు వాళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. వాస్తవంగా కొన్ని వేల మంది గుడారాలు వేసుకుంటారు. నిజంగా కూడా ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. వాస్తవంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా ఈరోజు మనం మేడారం జాతరను చెప్పవచ్చు. వాస్తవంగా ఎక్కడా కూడా ఈరోజు ఒక ఆదివాసీలు చేసేటువంటి జాతరకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది అంటే ఆ జాతరకు ఏ విధమైనటువంటి ప్రశస్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది ఈ జాతర విలువ తెలియని వాళ్ళు సమ్మక్క సారలమ్మని కించపరుస్తూ ఉంటారు. నిజంగా కూడా వాళ్ళకు కనీసం బుద్ధి ఉండాలి. అలాంటి వాళ్ళకు ఈ సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ చిల్లర మాటలు చేయబట్టి వాళ్ళకు కనీసం ఆ విలువలు లేకుండా కూడా పోతా ఉంది. వాస్తవంగా నిజంగా కూడా ఈరోజు సారలమ్మ రాబోతుంది, రేపు సమ్మక్క రాబోతుంది. ఆ తర్వాత రోజు 23వ రోజు మొత్తానికైతే అంతా కూడా పటిగిద్దరాజు కానీ, గోవిందరాజు కానీ, సారలమ్మ కానీ, సమ్మక్క కానీ అంతా కొలువై ఉంటారు. తర్వాతి రోజు తిరుగు పయనం అవుతారు. సో అట్లా జాతర 4 రోజుల పాటు చాలా ఘనంగా కోట్లాది మంది ప్రజల మధ్య ఈ జాతర మాత్రం చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్క అయితే పాపం ఆమె అహోరాత్రులు పాపం నిద్ర లేకుండా కూడా కష్టపడుతూ ఉంది. ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు ఆమె అట్లా కష్టపడుతూ ఉంటే ఇంకోవైపు ఆమెకు వస్తున్నటువంటి
మంచి పేరును ఓర్వలేకుండా ఆదివాసి బిడ్డను ఈరోజు అవమానించే తీరుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆమె పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నిస్తుంది. కనీసం వాటికి కౌంటర్ కూడా ఇవ్వలేనటువంటి సమయం అసలు ఇవ్వకుండా ఆమెకు ఆ సమయం కూడా లేదు. ఇవ్వాలంటే కనీసం ఆ సమయం కూడా దొరకట్లేదు, అంత బిజీగా ఉన్నారు ఆమె. ఇట్లాంటి పరిస్థితి కనబడుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున జాతరలో ఆమె ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటే, ఒక ఆడబిడ్డని చూడకుండా, ఒక ఆదివాసీ మహిళను చూడకుండా, ఒక మంత్రిని చూడకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆమె పైన విష ప్రచారం చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు కూడా శోచనీయం కాదు.